నమస్కారం. వైఎన్సీ న్యూస్కు స్వాగతం. గతం నుండి ఎన్నో హామీలను ఇచ్చినా మాట నిలబెట్టుకొని ఓఎన్జీసీ అధికారులు తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణకు సిద్ధం అంటున్న ఓడలరేవు మహిళలు. కనీసం గ్రామాన్ని దత్తత తీసుకుంటామని 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీని ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో త్రాగునీటి సరఫరా చేయలేకపోయారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడలరేవు గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకపోతే పూర్తి స్థాయిలో కార్యకలాపాలను స్తంభింపచేస్తామని మహిళలు ఓఎన్జీసీ అధికారులను హెచ్చరించారు. తమ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అల్జిమెట్టం జారీ చేశారు. తమ గ్రామం నుండి కోట్ల రూపాయల చమురు తరలించుకుపోతూ గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా తామను నిర్లక్ష్యం చేస్తున్నారని, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 20,000 ప్రతి సంవత్సరం నష్టపరిహారం ఓఎన్జీసీ చెల్లించాలని డిమాండ్ చేశారు. మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు వచ్చి ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చిందంటే ఈ ఉద్యమం దేనికంటే గత 10 సంవత్సరంలో కూడా ఇలాంటి ధర్నా జరిగినప్పుడు ఇదివరకు గతంలో మా ఊర్లో ధర్నా ఇటు రీతిగానే జరిగినప్పుడు గత సంవత్సరంలో 10 సంవత్సరాల కిందట మా ఊరిని దత్తత తీసుకుంటానని, వాటర్ ఇస్తానని, కరెంట్ ఇస్తానని, గ్యాస్ ఇస్తానని ఇదివరకు మాట్లాడారు ఓఎన్జీసీ వారు మా అధికారులతోటి. అది ఎప్పుడు అమలు చేయలేదు. మంచినీళ్ళు మాత్రం ఇచ్చేవారు, అట్టుకొచ్చి ఒక బాటిల్ అది 2-3 నెలలు జరిగిన తర్వాత ఆఫ్ చేసేసారు. ఎందుకు ఆఫ్ చేశారని అడిగి నాదుడు లేడు. మీరు ఓఎన్జీసీ రవాణా జరుగుతుంది, ఎన్నో లక్షల కోట్లు పట్టుకుపోతున్నారు, కానీ రోడ్లు ఎలా ఉన్నాయండి మీరు ఈ రోజు వచ్చి చూసారు, గమనించండి. మాకు రోడ్లు కూడా బాగోలేదు. ఏ వాహనం వెళ్ళినా బోల్డ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎంత ఓఎన్జీసీ ఉండి కూడా రోడ్లు వేయలేకపోతున్నారంటే అంత దుస్థితి మాకు గ్రామానికి ఎలా ఉంది. మా గ్రామం అభివృద్ధి లేదు. ఎంతోమంది బిడ్డలు, యవ్వన బిడ్డలు, మగ బిడ్డలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐటీ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలకు వెళ్తే రేపిస్తాం, ఎల్లుండిస్తాం, తర్వాత చూస్తామని అంటున్నారు, కానీ ఎవరికి ఉద్యోగాలు వేయించిన వాళ్ళు లేరు. ఇతర ఊర్ల నుంచి తీసుకొచ్చి మా గ్రామంలో మానేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఉన్నవాడికి ఉద్యోగాలు ఇస్తున్నారు, కానీ లేనివాడికి ఉద్యోగం లేదు. వాడు పెళ్ళం బిడ్డలనే కష్టపడి పని చేసుకుని వాడు ప్రాధాయపడి వెళ్ళి అడుగుతుంటే ఉద్యోగాలు ఇవ్వట్లేదండి. మాకేం అక్కర్లొద్దు, మాకు ఇలా ఆస్తి అంతస్తులు డబ్బు ధనం వద్దు. మా యవ్వన బిడ్డలకు, మా ఉన్న మగపిల్లలకి ఉద్యోగాలు ఇప్పించండి, మా గ్రామం అభివృద్ధి చెయ్యండి, మా గ్రామం దత్తత తీసుకోమానండి. నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు మా గ్రామంలో, వారికి తగిన సదుపాయం అలా చేయమని చెప్పండి. ఎంతోమంది అనాథులు ఉన్నారు, వాళ్ళకు ఒక ఆదర్శంగా వీళ్ళు నిలబడి వాళ్ళని పోషించడానికి ఏదన్నా అవకాశం చూపించమనండి. మా గ్రామం అభివృద్ధి కొరకు మేము పాటలు పడుతున్నాం, అంతకు మిక్కిలు తప్ప మేము ఇక్కడ ఏదో గ్రామస్తులు పెద్దలు అందరూ ఏదో ఆక్రమించేయాలని ఏమీ చేయట్లేదు. ఇది మీరు చెయ్యకపోతే కనుక ఓఎన్జీసీ చాలా పరిణామాలు ఎదుర్కొంటారు. ఆడవాళ్లే తిరుగుబాటు చేస్తాము. మేమేం చెయ్యాలనుకున్నాము అదే చేసి చూపిస్తాము. చేస్తుంది ఓఎన్జీసీ, ఏం చేస్తుంది ఓఎన్జీసీ? మాకేమీ చేయట్లేదు. మరి మాకు ఏమో ఆధారం చూపెట్టాము. కోటకి ఏమో నెల వచ్చినట్టు అసలు ఆధారం పిల్లలు తింటా కూడలేదండి. మాకు 20,000 నెల వచ్చినట్టుకి 20,000. మా పిల్లలకు జాబులు, మాకు పనులు, మాకు అన్నీ కావాలండి. మరి మాకు ఏ జాబులు కూడా లేవండి. కూలి పనికి వెళ్తే కూలి పని కూడా ఒకసారి డబ్బులు కూడా ఇవ్వరండి. మాకు తింటా కూలి లేకుండా ఉన్నామండి. మా ఊళ్ళో స్థలాలు కూడా వాళ్ళు ఇచ్చేసుకుంది, మా అత్త భూ అంతా ఆదేసుకుంది. మాకు ఆధారం లేకుండా చేస్తున్నారండి. మరి మేము ఏం బతకాలండి? మరి ముసలోళ్ళు చూస్తే ముసలోళ్ళకి పనులు లేవు, పనులకి వెళ్తే డబ్బులు ఎవరు? మేము ఏం తిని బతకాలండి? మరి ఏం బతకలేదు. మాకు నెల వచ్చినప్పటికీ ఒక్కో ఇంటికి 20,000 వేయమనండి, 20,000. మాకు పనులు, జాబులు, మా ఇల్లు అంతా గుల్ల చేసేసారండి. మా ఊరు ఎక్కడంటే అక్కడే దిగిపోతుందండి. మా ఊరు మొత్తం గుల్ల చేసేసి పెట్టేశారు. పనులు కూడా లేవండి. మరి మాకు అసలు ఆధారం లేదు అసలు. ఇగో అప్పుడే ఎన్నాళ్ళ నుంచి అండి ఏటలు కూడా లేవండి. సముద్రులు ఎలాంటి చేప పడితే ఆ చేప కూడా లేదండి. పళ్ళు మాదంతా మీరు తీసుకున్నారు కాబట్టి మాకు బతకనాక ఆధారం లేదు, మా పిల్లలకి ఆధారం లేదు. చదువుకున్న పిల్లలు అలాగే ఉన్నారంటే ఊరు నుంచి తీసుకొచ్చి ఇందులో ఉద్యోగాలు ఇస్తున్నారు. మా పిల్లలు ఏమైపోవాలో మాకు అర్థం కావట్లేదు. మేము ఎలా బతకాలో మాకు తెలియట్లేదు. ఈ ఉద్యోగం ఆగాలంటే మా పిల్లలకి, మా లేబర్ వాళ్ళకి పనులు కావాలి, మా పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కావాలి. కొట్లు ఉన్నాయండి, రైతంగాలు ఉన్నాయి. అసలు మాకు వెళ్తే కొట్లు కట్టుకుంటే రూపాయలు రావట్లేదండి. ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు. ఉద్యోగాలు లేవు, ఆడవాళ్ళకి పనులు లేవు, ఏమీ లేవండి. మాకైతే ఎక్కడికో వెళ్ళి బతకడం వస్తుంది. ఎందుకు వెళ్ళాలి? పొరుగురు వెళ్ళి మేము బతకడం ఏంటి? పొరుగురు వాళ్ళు వచ్చి ఇక్కడ బతకాలా? ఊళ్ళో వాళ్ళకి లేదా? ఈ గ్యామ్ అంతా మరి మేము ఇచ్చిన గ్యామే కదా. ఇక్కడ మేము ఇచ్చినప్పుడు మరి మాకు న్యాయం చేయాలి కదా.
ప్రతి ఊరికి కూడా బోల్ డబ్బు ఇస్తున్నారు. గ్రామానికి చంటి పిల్లలకు కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అన్ని సౌకర్యాలు చేస్తున్నారు. మా ఊళ్ళో సౌకర్యాలు ఏమీ లేవు మాకు.